హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2024లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి హర్రర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే బ్లడ్ అండ్ బ్లాక్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే 2015 సంవత్సరంలో ఒక వ్యక్తి రక్తపు గాయాలతో చనిపోయి ఉంటాడు. అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది. కట్ చేస్తే డిఎస్పీ ఆఫీస్కి సంబంధించిన ఒక వ్యక్తి షైనీ దగ్గరికి వచ్చి, రష్యా వాళ్ళు మనుషుల మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు కదా, అదే నో స్లీపింగ్ ఎక్స్పెరిమెంట్. అంటే మనుషులు నిద్రపోకుండా పనిచేస్తూ ఉండే విధంగా వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ ని చేశారు కదా, దాని గురించి చెప్పండి. అలాగే ఈ నగరంలో హత్యలు చేస్తున్న వాడు కూడా ఈ పరిశోధనలో బాధితుడే కదా, దాని గురించి చెప్పండి అని అడుగుతూ ఉంటాడు. ఇదంతా కూడా దూరం నుంచి ఎవరో ఒక వ్యక్తి వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాడు. షైనీ ఆ డిఎస్పీ ఆఫీస్ నుంచి వచ్చిన వ్యక్తికి క్లుప్తంగా చెప్పడం మొదలు పెడుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. 1942లో జర్మనీకి మరియు రష్యాకి మధ్య మొదటి ప్రపంచ యుద్ధం జరగగా అందులో జర్మనీ విజయం సాధిస్తుంది. అయితే రష్యా మాత్రం తన ఓటమిని అంగీకరించకుండా, రష్యా ప్రభుత్వం మాత్రం తమ దేశ సైనికుల్ని సూపర్ హ్యూమన్స్ లాగా మార్చాలి అని దాని గురించి పరిశోధనలు చేస్తూ ఉంటారు. సూపర్ హ్యూమన్స్ అంటే చాలా శక్తివంతంగా, అస్సలు అలసిపోకుండా, అదే విధంగా అస్సలు నిద్రపోకుండా పనిచేస్తూ ఉండే విధంగా చెయ్యాలి అని పరిశోధనలు చేస్తూ ఉంటారు. ఈ పరిశోధనలు అన్నీ కూడా జాన్ రిచర్డ్ అనే ఒక వ్యక్తికి అప్పగిస్తారు. ఆ రిచర్డ్ కష్టపడి ఫైనల్ గా ఒక గ్యాస్ ని కనిపెడతాడు. ఈ గ్యాస్ని ఎవరు పీలుస్తారో వాళ్ళు అస్సలు నిద్రపోకుండా పనిచేస్తూనే ఉంటారు. అలాగే వాళ్ళకి అలసిపోకుండా కూడా పనిచేస్తూ ఉంటారు. అయితే ఆ రిచర్డ్ ఆ గ్యాస్ని కనిపెడతాడు, కానీ ఆ గ్యాస్ని ల్యాబ్లో ఎలుకల మీద ప్రయోగించకుండా డైరెక్ట్గా మనుషుల మీదే ప్రయోగించాలి అని అనుకుంటాడు. దాంతో తను ఆ రష్యాకి జీవిత ఖైదీలుగా ఉన్నటువంటి ఖైదీల దగ్గరికి వెళ్ళి, నేను ఒక పరిశోధన చేయబోతున్నాను, మీరు దానికి సహకరిస్తే నేను ఆ పరిశోధన చేసిన తర్వాత మీ అందరికీ కూడా క్షమాభిక్ష పెట్టి మీ సొంత దేశాలకి చేస్తాను అని అంటాడు. ఆ మాటలు విని ఒక 5 మంది ఆ ప్రయోగాలు చేయించుకోవడానికి ముందుకు వస్తారు. దాంతో రిచర్డ్ వెంటనే ఆ 5 మందికి కూడా ఆ గ్యాస్ ని ముక్కుల ద్వారా వాళ్ళ శరీరంలోకి పంపించి వెంటనే ఆ 5 మందిని తీసుకుని వెళ్లి ఒక రూమ్ లో బంధిస్తాడు. ఆ గదిలో వీళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా చేస్తారు. మొదటి 4 రోజులు ఏమీ జరగకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయితే 5వ రోజు ఆ 5 మందిలో ఒక వ్యక్తి అరిచిన శబ్దానికి గొంతులో నుంచి రక్తం బయటకు వచ్చి చనిపోయి ఉంటాడు. అలాగే 6వ రోజు 7వ రోజు కూడా చాలా అరుపులు వస్తూ ఉంటాయి. అలా వాళ్ళు అరుస్తూ ఉండగా వాళ్ళ బాడీలో నుంచి రక్తం అంతా కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అది ఎంతలా వస్తుంది అంటే ఆ సైంటిస్ట్ వీళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండడానికి ఒక అద్దాన్ని పెట్టుకుని ఉండగా ఆ రక్తం అంతా కూడా అద్దం మీద పడిపోయి అంతలా రక్తం వస్తూ ఉంటుంది. దాంతో ఆ సైంటిస్ట్ ఆ అద్దానికి కూడా ఒక పేపర్ని అంటిస్తాడు. అప్పటి నుంచి బయట ఉన్న వాళ్ళకి లోపల ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఆ సైంటిస్ట్ మాత్రం లోపల ఏం జరుగుతుందో అని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఫైనల్ గా 14వ రోజు ఆ గదిలో నుంచి ఎటువంటి శబ్దం రాకుండా సైలెంట్ గా ఉంటుంది. దాంతో జాన్ రిచర్డ్ కొంతమంది సైనికుల్ని పిలుచుకుని వెళ్లి ఆ గదిలోకి వెళ్లి చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ గదిలో ఉన్న 5 మందికి కూడా నిద్ర పట్టకుండా ఉండడం కోసం నో స్లీపింగ్ గ్యాస్ ఇచ్చి ఉండడంతో ఆ 5 మందికి నిద్ర పట్టకుండా వాళ్ళు అరిచి ఫైనల్ గా ఒకరినొకరు కొట్టుకుని చంపుకుంటూ ఒకరి మాంసాన్ని ఒకరు తినడం మొదలు పెడతారు. అందులో అప్పటికే 4 చనిపోయి ఉంటారు. కేవలం ఒక వ్యక్తి మాత్రమే ప్రాణాలతో మిగిలి ఉంటాడు. ఆ వ్యక్తి కూడా చూడ్డానికి ఒక ఎముకలు గూడులాగా ఉంటాడు. దాంతో రిచర్డ్ కొంతమంది సైనికుల్ని పిలిచి తనని బలవంతంగా బయటికి తీసుకుని వచ్చి తనకి 10 మందికి ఇవ్వవలసిన ఎనస్థీసియా ఇస్తారు. అయినప్పటికీ ఆ వ్యక్తికి నిద్ర రాకుండా ఒక మృగంలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ బ్రతికి ఉన్న వ్యక్తి ఆ సైంటిస్ట్ అయినటువంటి రిచర్డ్ ని చూసి నవ్వుతూ ఉంటాడు. అయితే ఆ రిచర్డ్ కి మాత్రం నా పరిశోధన సక్సెస్ అయిందా లేదా విఫలమైందా అర్థం కాని స్థితిలో ఉంటాడు. ఆ సమయంలోనే ఇలాంటి పరిశోధనలు చేసినందుకు జాన్ రిచర్డ్ కి ఆ దేశం వాళ్ళు ఉరిశిక్షను విధిస్తారు. ఎందుకంటే ఏదైనా పరిశోధనలు చేసినప్పుడు ఫస్ట్ ల్యాబ్ లో ఎలుకల మీద పరిశోధనలు చేయాలి, కానీ ఇతను డైరెక్ట్ గా మనుషుల మీద చేశాడు కాబట్టి అది తప్పు అని గ్రహించి అతనికి ఉరిశిక్షను విధిస్తారు. అది తెలుసుకున్న ఆ రిచర్డ్ కొడుకైనటువంటి మార్షల్
మార్సల్ చాలా బాధపడుతూ ఉంటాడు. అదే విధంగా ఆ సైంటిస్ట్ యొక్క ఫ్యామిలీని ఆ దేశం నుంచి ఎక్కడికి వెళ్లకుండా అక్కడే బంధించి ఉంచుతారు. దాంతో ఆ సైంటిస్ట్ రిచర్డ్ కొడుకైనటువంటి మార్సల్ కి ఆ గవర్నమెంట్ పైన చాలా కోపం ఉంటుంది. ఆ తర్వాత ఆ మార్సల్ పెరిగి పెద్దవాడైన తర్వాత తన తండ్రి పరిశోధనని కంటిన్యూ చేస్తూ ఉంటాడు. ఆ పరిశోధన చేస్తున్నప్పుడే ఒక ఇండియన్ మహిళని ప్రేమించి పెళ్లి చేసుకుని ఉంటాడు. ఆ మార్సల్ కి ఒక కొడుకు కూడా జన్మిస్తాడు. చివరికి ఆ మార్సల్ కూడా తన పరిశోధనని తన మీదే ప్రయోగించుకుని చివరికి అతడు కూడా ఒక మృగంలాగా ప్రవర్తించి చనిపోయి ఉంటాడు. అలా అతను చనిపోయిన తర్వాత ఆ ఇండియన్ ఫ్యామిలీని తిరిగి మళ్ళీ ఇండియాకి పంపించేసి ఉంటారు. అయితే ఆ మార్సల్ కి పుట్టిన కొడుక్కి కూడా తన తాత పేరైనటువంటి జాన్ రిచర్డ్ పేరునే పెట్టి ఉంటాడు మార్సల్. అయితే ఆ మార్సల్ కొడుకు ఆ గ్యాస్ ప్రయోగాల సమయంలోనే పుట్టి ఉండడంతో తన పుట్టుకతోనే ఒక మృగంలాగా ప్రవర్తిస్తూ మనుషుల్ని మృగంలాగా వెంటాడి వాళ్ళని చంపి తింటూ ఉంటాడు అని షైనీ డిఎస్పీ ఆఫీస్ నుంచి వచ్చిన వ్యక్తికి మొత్తం వివరిస్తూ ఉంటుంది. ఆ వ్యక్తి షైనీని చూసి, అంటే దీని అంతటికీ కారణం ఆ రిచర్డేనా? ఇప్పుడు ఆ రిచర్డ్ ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు. అవును, మీరు అంటున్న మాటల నిజం. వీటన్నిటికీ కూడా ఆ రిచర్డే కారణం. సిటీలో జరుగుతున్న మర్డర్స్ అన్నిటినీ కూడా ఆ రిచర్డే చేస్తున్నాడు. ఇప్పుడు ఆ రిచర్డ్ నీలగిరి ప్రాంతంలో ఉన్నట్లుగా తెలిసింది అని చెప్తుంది. కట్ చేస్తే ఆ తర్వాత షైనీ ఒక హోటల్లో తన బాయ్ ఫ్రెండ్తో రొమాన్స్ చేస్తూ ఉండగా అక్కడికి గుర్తు తెలియని ఒక అపరిచిత వ్యక్తి నడుచుకుంటా వచ్చి ఆ షైనీని కిడ్నాప్ చేసి ఒక బాక్స్లో పెట్టి తీసుకుని వెళ్ళిపోతాడు. షైనీ స్పృహలోకి వచ్చి అసలు నేను ఎక్కడ ఉన్నాను అని అక్కడి నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంది. కానీ తను మాత్రం తప్పించుకోలేకపోతుంది. ఆ బాక్స్లో కేవలం ఒక లెటర్ మాత్రమే ఉంటుంది. ఇక్కడే మనకు ఆ షైనీ ఎలా కిడ్నాప్ అయిందో చూపించడం జరుగుతుంది. షైనీ తన బాయ్ ఫ్రెండ్ కార్తిక్కి ఫోన్ చేసి నేను ఇంట్లో ఖాళీగా ఉన్నాను, మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళి వద్దామని అనడంతో కార్తిక్ వెంటనే షైనీ దగ్గరికి వెళ్ళి తనని పికప్ చేసుకుని బయటికి వెళ్తాడు. అలా ఇద్దరు కూడా బయట బాగా ఎంజాయ్ చేసి ఆ తర్వాత హోటల్ రూమ్ కి వెళ్లి రొమాన్స్ చేయబోతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఒక విచిత్రమైన మాస్క్ పెట్టుకుని అక్కడికి వచ్చి షైనీని మరియు కార్తిక్ ని కూడా 2 వేరు బాక్సుల్లో పెట్టి ఆ బాక్సుల్లో కేవలం 2 లెటర్స్ ని మాత్రమే ఉంచుతాడు. అలా ఇద్దరిని కూడా కిడ్నాప్ చేసి ఉంటాడు. దాంతో వాళ్ళిద్దరూ కూడా ఆ బాక్స్ నుంచి రావడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ సమయంలోనే కార్తిక్ తన పాకెట్ లో సెల్ ఫోన్ ఉండడంతో వెంటనే తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి చెప్దామని తన ఫ్రెండ్ కి కాల్ చేస్తాడు. కానీ ఫోన్ మాత్రం కనెక్ట్ అవ్వదు. దాంతో కార్తిక్ వెంటనే, బావా నేను షైనీ హిల్ స్టేషన్కి వచ్చినప్పుడు మా ఇద్దరిని కూడా ఎవరో ఒక వ్యక్తి కిడ్నాప్ చేశాడు. ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామో కూడా మాకు తెలియడం లేదు. ప్లీజ్ మమ్మల్ని ఎలాగైనా కాపాడు అని తన ఫ్రెండ్కి ఒక వాయిస్ మెసేజ్ని సెండ్ చేస్తాడు. మరోపక్క షైనీ కూడా తను ఉన్న బాక్స్లో నుంచి బయటికి రావడానికి చాలా ప్రయత్నిస్తుంది. కానీ తను మాత్రం బయటికి రాలేకపోతుంది. తను కూడా తన బాక్స్లో వెతకగా తనకు కూడా తన ఫోన్ అక్కడ ఉండడంతో వెంటనే తన ఫ్యామిలీకి ఫోన్ చేద్దామని ఫోన్ చేస్తుంది. కానీ ఫోన్ మాత్రం కనెక్ట్ అవ్వదు. మరోపక్క వీళ్ళని కిడ్నాప్ చేసిన ఆ వ్యక్తి ఒక మనిషి మాంసాన్ని కట్ చేసుకుని తింటూ ఉంటాడు. అంటే ఆ సైకో కిల్లర్ నెక్స్ట్ టార్గెట్ ఈ షైనీ మరియు కార్తిక్ అని మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. అయితే కార్తిక్ మాత్రం మనం బ్రతికి ఉండగా ఇక్కడి నుంచి అయితే అసలు తప్పించుకోలేమని తనని తాను చంపుకోవాలి అనుకుంటాడు. కానీ ఆ తర్వాత మళ్ళీ మనసు మార్చుకుంటాడు. ఆ షైనీ బాక్స్లో ఉన్న ఒక స్పీకర్ ద్వారా ఆ సైంటిస్ట్ రిచర్డ్ మాట్లాడడం మొదలు పెడతాడు. షైనీ వెంటనే ఆ రిచర్డ్తో మాట్లాడుతూ నన్ను మాత్రం వదిలేయి అని బ్రతిమలాడుతూ ఉంటుంది. అప్పుడు ఆ సైంటిస్ట్ రిచర్డ్ మాట్లాడుతూ, రష్యాలో మా తాత మరియు మా నాన్న ఒక ప్రయోగం చేస్తూ చనిపోయారు. ఇప్పుడు నేను ఇండియాలో కూడా అదే ప్రయోగం చేస్తున్నాను. కాబట్టి నాకు కొంచెం డబ్బులు కావాలి. నువ్వు నాకు 1,70,00,000 ఇస్తే నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను అని అంటూ ఉంటాడు. నిజానికి ఈ రిచర్డ్ చాలా పక్కా ప్లాన్డ్గానే ఆ షైనీని కిడ్నాప్ చేసి ఉంటాడు. నిజానికి షైనీ ఒక ఎమ్మెల్యే కూతురు కావడంతో తన దగ్గర డబ్బులు ఉంటుంది అని ఆ రిచర్డ్ కావాలనే షైనీని కిడ్నాప్ చేసి ఉంటాడు. ఆ మాటలు విన్న షైనీ ఖచ్చితంగా నువ్వు అడిగిన డబ్బులు ఇస్తాను అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో షైనీ మొబైల్కి సిగ్నల్స్ వస్తాయి. షైనీ వెంటనే తన తమ్ముడికి ఫోన్ చేయగా తన తమ్ముడు మాత్రం ఇన్ని రోజులు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు అంటూ షైనీని తిట్టబోతూ ఉంటాడు. షైనీ మాత్రం తన తమ్ముడితో నేను చెప్పేది పూర్తిగా విను అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఆ మొబైల్కి మళ్ళీ సిగ్నల్స్ కట్ అవుతాయి. ఆ సైంటిస్ట్ రిచర్డ్ మాత్రం ఆ షైనీతో మాట్లాడుతూ నువ్వేమి కంగారు పడకు, నేనే పర్సనల్గా నీ తమ్ముడికి ఫోన్ చేస్తాను అని అంటాడు.
ఆ వెంటనే రిచర్డ్ ఆ షైనీ వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి, మీ అక్క నా దగ్గరే ఉంది, తను నీకు ప్రాణాలతో బ్రతికి కావాలి అంటే నాకు 1,70,00,000 ఇవ్వండి అని చెప్పి షైనీ ఫోటోని ఒకటి ఆ షైనీ తమ్ముడికి పంపిస్తాడు. దాంతో షైనీ తమ్ముడు వెంటనే తన ఫాదర్తో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే షైనీ బ్రదర్ ఫ్రెండ్ షైనీ బ్రదర్ని చూసి, నాకెందుకో మీ అక్కయ్య కార్తీక్ అనే ఒక వ్యక్తిని లవ్ చేస్తుంది కదా, అతనే మీ అక్కయ్యని కిడ్నాప్ చేసి డబ్బుల కోసం ఇలా చేస్తున్నాడేమో అని అనిపిస్తుంది అని అంటాడు. ఆ మాటలు విన్న షైనీ బ్రదర్, అయితే మనం తనకి డబ్బులు ఇవ్వమన్న ప్లేస్కి వెళ్ళి డబ్బులు ఇస్తున్నట్లుగా ఇచ్చి ఆ వ్యక్తిని మనం పట్టుకుందామని ప్లాన్ చేస్తూ ఉంటాడు. షైనీ తమ్ముడు వెంటనే ఆ రిచర్డ్కి ఫోన్ చేసి, నువ్వు చెప్పిన డబ్బుల్ని నువ్వు చెప్పిన ప్లేస్లోనే పెట్టాము, మా అక్కయ్యని వదిలిపెట్టు అని అంటాడు. ఆ సమయంలో రిచర్డ్ తన ఫేస్కి ఒక భయంకరమైన మాస్క్ పెట్టుకుని ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉన్న డబ్బుల్ని షైనీ బ్రదర్ మరియు షైనీ బ్రదర్ ఫ్రెండ్స్ చూస్తూ ఉండగానే తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ సమయంలో షైనీ బ్రదర్ ఫ్రెండ్ షైనీ బ్రదర్ని చూసి, ఆ బ్యాగ్లో నేను ఒక ఫోన్ని పెట్టాను, దాన్ని ట్రేస్ చేస్తూ ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడో మనం ఈజీగా వెళ్ళవచ్చు అని అంటూ ఉంటాడు. అలా షైనీ బ్రదర్ తన ఫ్రెండ్స్తో ముగ్గురు కలిసి ఆ ఫోన్ ఉన్న లొకేషన్కి బయలుదేరి వెళ్తారు. ఆ సమయంలో షైనీ బ్రదర్ ఫ్రెండ్ ఒక వ్యక్తి మాట్లాడుతూ, మీరిద్దరూ కూడా లోపలికి వెళ్ళండి, నేను బయటే ఉంటాను, ఏదైనా అవసరం వస్తే పిలవండి, నేను పోలీసులకి ఫోన్ చేస్తాను అని తను బయట ఉంటాడు. మిగతా ఇద్దరు మాత్రం లోపలికి వెళ్ళిపోతారు. కొంతసేపటి తర్వాత బయట ఒంటరిగా ఉన్న వ్యక్తికి ఏదో ఒక విజిల్ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. దాంతో తను అక్కడ వెతుకుతూ ఉండగా తను ఎటు వెళితే అటువైపు ఆ విజిల్ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. దాంతో బయట ఉన్నటువంటి ఆ షైనీ బ్రదర్ ఫ్రెండ్ చాలా భయపడిపోయి అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోతాడు. తన ఇంటికి వెళ్ళి కిచెన్ లో వర్క్ చేస్తూ ఉండగా అప్పుడు కూడా తనకి ఆ విజిల్ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. దాంతో తను చాలా భయపడుతూ వెనక్కి తిరిగి చూడగా అక్కడికి రిచర్డ్ చాలా భయంకరమైన మాస్క్ పెట్టుకుని వచ్చి ఆ వ్యక్తిని చంపేసి తనను కూడా తినడం కోసం అక్కడి నుంచి తన బాడీని తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సైకో కిల్లర్ రిచర్డ్ ఆ బాడీని కూడా తను ఉన్న ఆ స్థావరం దగ్గరికి, అదే ఆ బంగ్లా దగ్గరికి తీసుకుని వెళుతూ, నేను ఎవరిని పడితే వాళ్ళని చంపడం లేదు, ఎవరికైతే ఈ ప్రపంచంలో బ్రతికే అర్హత లేదో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకుని చంపుతున్నాను, నా ఈ కోర్టులో నేనే జడ్జిని, నా కోర్టులో ఒకటే తీర్పు ఉంటుంది, అది మరణం అని అనుకుంటూ తను ఆ బంగ్లాలోకి ఆ బాడీని తీసుకుని వెళుతూ ఉంటాడు. ఈ సైకో కిల్లర్ రిచర్డ్ దగ్గర ఒక అసిస్టెంట్ కూడా ఉంటాడు. తను కూడా చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటాడు. ఈ రిచర్డ్ అక్కడికి వెళ్ళి మళ్ళీ తన పరిశోధనని కొనసాగిస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క షైనీ బ్రదర్ మరియు షైనీ బ్రదర్ ఫ్రెండ్ ఆ లొకేషన్ ని ట్రేస్ అవుట్ చేసి ఆ బిల్డింగ్ దగ్గరికి వస్తారు. అప్పుడు షైనీ బ్రదర్ తన ఫ్రెండ్ ని చూసి మాట్లాడుతూ, నేను లోపలికి వెళ్ళి చూస్తాను, నువ్వు మాత్రం ఇక్కడే మన కారు దగ్గర ఉండు అని చెప్పి తను లోపలికి బయలుదేరి వెళ్తాడు. మరోపక్క రిచర్డ్ ఆ షైనీతో స్పీకర్ ద్వారా మాట్లాడుతూ, పర్వాలేదు, నీ తమ్ముడు అడిగిన వెంటనే డబ్బులు తీసుకుని వచ్చాడు, తనకి నీ మీద చాలా ప్రేమ ఉన్నట్లు ఉంది, గ్రేట్ అంటూ ఉంటాడు. షైనీ మాత్రం, నీకు అడిగిన డబ్బులు ఇచ్చేశారు కదా, మమ్మల్ని వదిలేయండి అని అంటూ ఉంటుంది. రిచర్డ్ ఆ షైనీతో మాట్లాడుతూ, అలాగే మేడం వదిలేస్తాను, కానీ నా ల్యాబ్లో ఎలుకలన్నీ కూడా అయిపోయాయి, ఇప్పుడు నేను టెస్ట్ చేయడానికి నాకు 2 మనుషులు కావాలి, అందుకే మీ ఇద్దరి మీద కూడా టెస్ట్ చేయబోతున్నాను అని చెప్పి తను వెంటనే ఆ బంగ్లాలో నుంచి బయటికి వస్తాడు. బయటకు వచ్చిన సైకో కిల్లర్ రిచర్డ్ ఇక్కడికి ఎవరో వచ్చినట్లు ఉన్నారు అని ఆ బంగ్లా చుట్టూ తిరుగుతూ ఉంటాడు. మరోపక్క షైనీ బ్రదర్ లోపలికి వెళ్ళి వెతుకుతూ ఉండగా తనకి ఏడుస్తున్నట్లుగా సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. దాంతో తను వెంటనే అక్కడ ఉన్న 2 బాక్సుల దగ్గరికి వచ్చి ఆ బాక్సుల్ని ఓపెన్ చేయబోతూ ఉంటాడు. అయితే ఇంతలో అక్కడికి రిచర్డ్ అసిస్టెంట్ వచ్చి ఆ షైనీ బ్రదర్ ముందు నించుని తనని ఏమీ చేయకుండా మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ వెంటనే షైనీ బ్రదర్ ఒక బాక్స్ని ఓపెన్ చేయగా అందులో కార్తిక్ ఉంటాడు. ఆ తర్వాత షైనీ బ్రదర్ మరియు కార్తిక్ ఇద్దరు కలిసి 2వ బాక్స్ని ఓపెన్ చేస్తూ ఉంటారు. మరోపక్క బయట ఉన్నటువంటి ఆ సైకో కిల్లర్ రిచర్డ్ బయటంతా కూడా ఇంటి చుట్టూ వెతుకుతూ కారు దగ్గరికి రాగా కారులో ఉన్న షైనీ బ్రదర్ చాలా భయపడుతూ కారు డిక్కీలో దాక్కుంటాడు. ఆ రిచర్డ్ కొంతసేపటి తర్వాత ఆ కారు దగ్గర నుంచి పక్కకి వెళ్ళగా షైనీ బ్రదర్ చాలా భయపడుతూ తను కూడా ఆ బంగ్లా లోపలికి వెళ్ళిపోతాడు. అదే సమయంలో ఇంటి లోపల నుంచి సౌండ్స్ వస్తూ ఉండడంతో ఆ సైకో కిల్లర్ రిచర్డ్ కూడా ఇంటి లోపలికి వచ్చి ఆ బాక్సుల దగ్గరికి వచ్చి చూస్తాడు. అక్కడ ఆ 2 బాక్సులు కూడా ఓపెన్ చేసి అందులో ఎవ్వరూ ఉండరు. అది చూసిన ఆ రిచర్డ్కి చాలా కోపం వచ్చి వెంటనే చెట్టుల్ని కోసి మిషన్ తీసుకుని ఎవరిని కూడా ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్ళనివ్వకుండా చెయ్యాలి అని ఆ ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటాడు. ఆ ఇంట్లో ఉన్న షైనీ, కార్తిక్ మరియు షైనీ బ్రదర్ అలాగే షైనీ బ్రదర్ ఫ్రెండ్ అందరూ కూడా వేరు వేరు చోట్లలో దాక్కుని ఉంటారు. షైనీ బ్రదర్ ఫ్రెండ్ మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి
వెళ్ళిపోవాలి అని మెయిన్ గేట్ నుంచి బయటికి రాబోతూ ఉంటాడు. ఆ సమయంలోనే రిచర్డ్ అక్కడికి వచ్చి సైని బ్రదర్ ఫ్రెండ్ని పట్టుకుని తనని ఘోరంగా చంపేసి తనని ముక్కలుగా చేసి తన అసిస్టెంట్కి భోజనం లాగా చేసిస్తాడు. నిజానికి ఆ సైకో కిల్లర్ రిచర్డ్ అసిస్టెంట్ ఒక నార్మల్ మనిషి అయి ఉంటాడు. కానీ తను అక్కడికి మంచిగా తీసుకుని వచ్చి తన మీద ప్రయోగం చేసి ఉండడంతో తను ఒక మృగంలాగా మారి ఉంటాడు. ఆ ఇంట్లో నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆ షైనీ బ్రదర్ కూడా ఆ రిచర్డ్కి దొరికిపోతాడు. అయితే రిచర్డ్ షైనీ బ్రదర్ని చంపకుండా తన కాళ్ళ మీద, చేతుల మీద, మొహం మీద గాయపరుస్తాడు. ఆ తర్వాత సైకో కిల్లర్ వెళ్లి టాయిలెట్ ని క్లీనింగ్ చేసుకుంటూ ఉంటాడు. షైనీ బ్రదర్ మాత్రం గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. దాంతో షైనీ తన బాయ్ ఫ్రెండ్ కార్తిక్ ని చూసి, నేను ఎలాగైనా సరే నా తమ్ముడిని కాపాడాలి, మీరు వెంటనే వెళ్లి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకుని రండి అని అంటుంది. కార్తిక్ వెళ్లి ఆ ఫస్ట్ ఎయిడ్ కిట్ ని వెతుకుతూ ఉండగా అక్కడికి చాలా భయంకరంగా ఉన్నటువంటి ఆ సైంటిస్ట్ రిచర్డ్ అసిస్టెంట్ కూడా అక్కడికి వస్తాడు. కానీ అక్కడికి వచ్చిన అసిస్టెంట్ ఆ కార్తిక్ని కూడా ఏమీ అనకుండా వదిలేస్తాడు. కార్తిక్ మాత్రం చాలా భయపడిపోతూ షైనీ దగ్గరికి వెళ్ళి, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు, మనం ప్రాణాలతో బయటపడాలి అంటే ఇక్కడి నుంచి ఇప్పుడే తప్పించుకుని వెళ్ళిపోవాలి, నాతో పాటు వచ్చేయని అంటాడు. షైనీ మాత్రం నేను అలా రాను, నేను నా తమ్ముడిని కాపాడుకునే ఇక్కడి నుంచి వస్తాను అని ఆ షైనీ వెంటనే ఫస్ట్ ఎయిడ్ కిట్ని వెతుక్కుంటూ వెళ్ళి ఆ సైంటిస్ట్ రిచర్డ్కి దొరికిపోతుంది. ఆ షైనీ ఆ రిచర్డ్ని చాలా బ్రతిమలాడుకుంటూ ఉంటుంది. కానీ రిచర్డ్ మాత్రం అవేమీ వినకుండా వెంటనే ఒక రాడ్ తీసుకుని షైనీని కొట్టబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో కార్తిక్ అక్కడ కరెంటు పోయేలాగా కట్ చేసి వెంటనే అక్కడికి వెళ్ళి ఆ షైనీని వెంటనే వేరే రూమ్లోకి తీసుకుని వెళ్ళిపోతాడు. కార్తిక్ షైనీని చూసి, మనం ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళడం చాలా కష్టం, ఎందుకంటే ఆ రిచర్డ్ చాలా పక్కా ప్లాన్తోనే మనల్ని కిడ్నాప్ చేశాడు, నేను ఒక పని చేస్తాను, నేను వెళ్ళి తనని డైవర్ట్ చేస్తాను, ఆ గ్యాప్లో నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళు, నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత ఈ రిచర్డ్ గురించి అందరికీ చెప్పు అని అంటాడు. ఆ తర్వాత కార్తిక్ తనే స్వయంగా ఆ రిచర్డ్ దగ్గరికి వెళ్ళి లొంగిపోవడంతో ఆ రిచర్డ్ కార్తిక్ని చాలా భయంకరంగా ఘోరంగా కొడుతూ ఉంటాడు. ఈ గ్యాప్లో షైనీ అక్కడి నుంచి మెయిన్ డోర్ తీసుకుని బయటికి వెళుతూ ఉంటుంది. ఆ సౌండ్ విన్నటువంటి ఆ సైకో కిల్లర్ రిచర్డ్ వెంటనే ఆ షైనీని వెంబడిస్తాడు. షైనీ అడవిలో పరిగెత్తి ఒక రాయి తట్టుకుని కింద పడిపోతుంది. కొంతసేపటి తర్వాత షైనీ స్పృహలోకి రాగా తను ఏదో ఒక హాస్పిటల్లో ఉన్నట్లుగా ఉంటుంది. దాంతో షైనీ నేను ఎక్కడ ఉన్నానా అని చూస్తూ ఉండగా హాస్పిటల్లో అక్కడ ఎవరో కూడా ఉండరు. కట్ చేస్తే మరో పక్క ఆ సైకో కిల్లర్ రిచర్డ్ మరో 2 బాక్సుల్ని కూడా లాక్ చేస్తూ ఉంటాడు. ఆ బాక్సుల్లో ఎవరు ఉండారో చూడగా ట్విస్ట్ ఏమిటి అంటే ఆ బాక్సుల్లో షైనీనే ఉంటుంది. నిజానికి ఈ షైనీ అక్కడి నుంచి తప్పించుకుని వెళుతూ అడవులో కాలు జారి పడిపోయిన సమయంలో ఈ సైకో కిల్లర్ రిచర్డ్ అక్కడికి వెళ్ళి ఆ షైనీని మళ్ళీ పట్టి తీసుకుని ఆ బంగ్లాకే వచ్చి ఉంటాడు. ఇప్పుడు ఆ రిచర్డ్ వెంటనే ఆ బాక్స్ ను ఓపెన్ చేసి అందులో ఉన్న షైనీ మీద ప్రయోగం చేసి తనని కూడా హతమార్చుతాడు. ఈ న్యూస్ ఛానల్లో కూడా టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. అలా షైనీని హతమార్చిన ఆ సైంటిస్ట్ సైకో కిల్లర్ అయినటువంటి రిచర్డ్ మాత్రం, ఈ సమాజంలో బ్రతికే అర్హత లేని వాళ్ళందరినీ నేను వేటాడడానికి నేను వస్తున్నాను, మీరు కూడా రెడీగా ఉండండి అని అంటూ ఉంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. చెన్నైలో వరుస మర్డర్స్ చేస్తున్నటువంటి ఆ సీరియల్ కిల్లర్ ఎవరు, ఆ సీరియల్ కిల్లర్ చంపిన డెడ్ బాడీ ఎందుకు బ్లాక్ కలర్లోకి మారిపోతుంది, చెన్నైలోనూ మరియు ముంబైలోనూ సేమ్ ఒకే విధంగా ఎలా హత్యలు జరుగుతున్నాయి, వీటి వెనకాల ఉన్న ఆ సీరియల్ కిల్లర్ దేనికోసం ఇదంతా చేస్తున్నాడు, ఆ తాబేలు ఎలాంటి వింత శక్తుల్ని తనకిచ్చింది, చిన్నప్పుడు వాటర్లో పడిపోయినప్పటికీ తను ఎందుకు చావలేదు, గతంలో కూడా మన మెమరీని పంపించి అక్కడ ఏం జరిగిందో మనం తెలుసుకోవచ్చా, ముంబైలో జరిగిన హత్యలకి మరియు చెన్నైలో జరుగుతున్న హత్యలకి మధ్య గల సంబంధం ఏమిటి, ఈ మిస్టరీని పోలీస్ ఆఫీసర్ ధృవ ఎలా కనిపెట్టాడు అన్నదే 2025లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి మార్గాన్ మూవీ స్టోరీ. మూవీ క్లైమాక్స్ లో అయితే మంచి ట్విస్ట్ ఉంటుంది. సో ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.